హోమ్ డిలైట్ ఛానల్ చూసే వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన వీడియోలో పాటింగ్ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను. ముందుగా ఈ వంగ చెట్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అది కూడా ఈ గ్రో బ్యాగ్స్లో వేసింది మమ్మీ. మమ్మీకి బాగా ఇంట్రెస్ట్ అనమాట చెట్లు వేసుకోవటం. ఈ విధంగా అన్ని చెట్లు వేస్తూ ఉంటుంది. ఈ వంగ చెట్టు, తర్వాత దోస చెట్టు, ఇంకా బెండకాయ చెట్లు, అన్ని చెట్లు పెంచుతూ ఉండేదండి. అది కూడా టెర్రస్ గార్డెన్లో కింద తిరిగే కింద తిరిగే కంటే మామూలు పైనే ఉంటారు కాబట్టి పైనే వేస్తూ ఉంటే ఇది టెర్రస్ గార్డెన్ అనమాట. చూడండి ఎంత చక్కగా గ్రో బ్యాగ్స్లో పెంచుతుంది మమ్మీ. మమ్మీ ఒక పక్క ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, నేను ఒక పక్క చేస్తూ ఉన్నానండి. ఈ విధంగా తీసుకున్నాను. పాట్కి హోల్స్ లేవు. ఫస్ట్ హోల్స్ పెట్టుకోవాలి, డ్రైన్ హోల్స్ అనమాట. ఎందుకంటే కొన్ని దానికి ఉంటాయి, కొన్ని దానికి ఉండవు. ఈ విధంగా డ్రైన్ హోల్స్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు రాళ్ళు పెట్టుకుంటున్నా డ్రైన్ హోల్స్ కాడ. ఎందుకంటే వాటరు ఎక్కువ పోకుండా తక్కువ పోతాయి. మనం వేసిన వాటర్ కొంచెం పోవాలండి. ఎక్కువ పోతే మన ప్లాంట్స్కి సాయిల్ అంతా పోతుంది. కాబట్టి చక్కగా రాళ్ళు పెట్టుకోవాలి హోల్స్ ఉండే దగ్గర. ఇప్పుడు మామూలు మట్టి వేస్తున్నానండి. 1/4 వరకు కవర్ చేయాలండి మట్టితో. ఇప్పుడు కంపోస్ట్ కూడా వేస్తాను. అంటే బ్లాక్ సాయిల్ అన్నమాట. కంపోస్ట్ అంటే ఇంట్లోనే తయారు చేసింది మమ్మీ. ఆ సాయిల్ పక్కనే ఉంది, అవి వేస్తాను. ఎందుకంటే చెట్లకి బాగా అన్ని పోషకాలు అందాలి కాబట్టి. ఈ మట్టి అనేది కొంచెం వేసుకోవాలండి, 1/4 వేయాలి. తర్వాత బ్లాక్ కంపోస్ట్ అనమాట. ఇది కంపోస్ట్ కూడా 1/4 వేయాలి. చూసారా కిచెన్ వేస్ట్ అంతా మొత్తము మమ్మీ కంపోస్ట్ తయారు చేస్తారు. కిచెన్ వేస్ట్ ఏమవుతే మనం కూరగాయలు కట్ చేస్తాము, అన్ని పండ్లు, తర్వాత మట్టి, ఇసుక అన్నీ కలిపేసి కంపోస్ట్ తయారు చేసిందండి. ఇది తయారవడానికి 15 days అన్న మినిమం పడుతుంది. ఇక నెక్స్ట్ కోకోపీట్ వేస్తామండి. కోకోపీట్ తెప్పించాము. ఇది కోకోపీట్ ప్లస్ కంపోస్ట్ కూడా ఉంది, అది కూడా వేస్తాము. ఫస్ట్ కోకోపీట్తో నింపుతాము 1/4. అన్నీ కలిపి వేసుకోవాలండి. బ్లాక్ సాయిలు, రెడ్ సాయిలు, తర్వాత ఇసుక, కోకోపీటు అన్నీ వేస్తే మనము పోషకాలు మట్టిలో ఉంటాయి కాబట్టి చెట్టు బాగా పెరుగుతుంది. చూడండి ఎంత నల్ల ఉందో చూసారా మట్టి. ఇది కంపోస్ట్ అనమాట, బయట నుంచి తెప్పించాము. ఇది చిన్న ప్యాకెట్ వచ్చి 50 రూపీస్ అండి, చాలా కాస్ట్ బయట. కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత నల్లగా ఉంది చూసారా. నల్ల మట్టి బంగారం అనమాట చెట్లకి. ఈ విధంగా వేసుకున్నాక కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత కోకోపీట్ వేయాలి. కోకోపీట్ కూడా తెప్పించాము, ప్లస్ కంపోస్ట్ కూడా తెప్పించాము. అంత లోపలికి మనం మా టెర్రస్ గార్డెన్ చూపిస్తానండి. ఎంత చక్కగా ప్లాంట్స్ వేసిందో మమ్మీ. చూడండి ఒకసారి. పైన సరే చాలా ఇంట్రెస్ట్ అనమాట మమ్మీకి. ఈ విధంగా చాలా చెట్లు ఉన్నాయి మా ఇంట్లో. ఇవాళ గులాబీ చెట్టు నాటపోతున్నామండి. గులాబీ చెట్టు తెచ్చాను నర్సరీ నుంచి. 2 days అయింది అలా పెట్టేసి, సరే ఇవాళ చేస్తాము వీడియో అని చెప్పేసి ప్లాంటేషన్ చేస్తున్నాను. ఈ విధంగా బ్లాక్ కలర్ది చుట్టూరు ఏదైతే బ్లాక్ కలర్తో కవర్ చేశారో అది తీసేయాలండి. ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోండి, అది తీసి మట్టిలో పెట్టాలి. ఎందుకంటే కవర్తో పాటు పెడితే మనకి మన వాటర్ అనేది అందదన్నమాట. చెట్టు కూడా పాడే ఛాన్స్ ఉంది. కాబట్టి కవర్ తీసేసి అన్నిటి కవర్ తీసి మధ్యలో పెట్టానండి. చెట్టు అనేది మధ్యలో పెట్టి చుట్టూరు సాయిల్ వేస్తాను. ఏ సాయిల్ అన్నా కోకోపీట్ కానీ, లేకపోతే బ్లాక్ సాయిల్ కానీ, లేకపోతే కంపోస్ట్ కానీ చూపించాను కదా. ఇది కోకోపీట్ అండి. మధ్యలో చెట్టుని పెట్టుకొని చుట్టూరు కంపోస్ట్తో కవర్ చేసేయాలండి. మనం రెడ్ సాయిల్ పైన కూడా వేసుకోవచ్చు. అంతే చెట్టు తయారైపోతుంది నాటడానికి. చూడండి చుట్టూరు వేసుకున్నాక కాస్త వాటర్ పోయాలండి, చెట్టుకి ఇవ్వాలి మనము. కిచెన్ కంపోస్టు తయారు చేసేటప్పుడు కాస్త ఇసుక కూడా వేసుకుంటుందండి మమ్మీ. ఎందుకంటే అన్నీ మొత్తం కలిస్తేనే కంపోస్ట్ తయారవుతుంది. ఈ విధంగా ఫిల్ చేస్తున్నానండి చుట్టూరు. ఇంకా నీళ్ళు పోసుకోవటమే. కాస్త అద్దుకోండి మట్టి, ఎందుకంటే మట్టి వేసినాక చేతితో కొంచెం అద్దుకుంటూ ఉండండి. తర్వాత నీళ్ళు పోసుకోవాలి, తగినంత నీళ్ళు పోసుకొని ఇంకా అయిపోయిందండి. ఈ విధంగా మనం ప్లాంటేషన్ చేసుకోవాలి. మనకి బయట కంపోస్ట్ అంటే చాలా కాస్ట్ అవుతుందండి. చూపించాం కదా చిన్న ప్యాకెటే 50 రూపీస్. కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంతే అండి, చెట్టు సక్సెస్ఫుల్గా నాటేసాము. ఈ విధంగా కంపోస్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను, టైం చూసుకొని. కంపోస్ట్ ఎలా తయారు చేయాలో
చూపిస్తాను. అది కూడా కార్డ్‌బోర్డ్స్ అనేసి, పేపర్స్ ఏసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు సెలవు. బాయ్. సైనింగ్ ఆఫ్ రేఖా హోమ్ డిలైట్.